పరిష్కార మార్గం. ओम शांभवी अकर्षयामि 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 ज्वाल लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव ओम गुरुदेव दत्त 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 दत्त. నేను మీ సాయి దత్తానందను, మంత్రతంత్ర యంత్రశాస్త్ర మూలిక రుద్రాక్ష వాస్తుశాస్త్ర నిపుణుణ్ణి. గత 42 సంవత్సరాలుగా రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నా. అప్పుడప్పుడు ఈ పడవిటు ఆ పడవటు పోయి పంగగుడి ఇసుకపోయింది. అంటే కారణం ఏంది? నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబు, అది మిలిటరీకి సంబంధించిన స్ట్రిక్ట్ జాబు చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ ఈ వైద్యము ఏది ఆయుర్వేదము, మళ్ళీ మంత్రశాస్త్రము, యంత్రశాస్త్రము, మూలికా శాస్త్రము, వాస్తు, జ్యోతిష్యము వీటన్నిటిని చేసుకుంటా పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు కావడానికి, మళ్ళీ వచ్చేసి పిల్లలకు బయట దేశం పోవడానికి ఆగిపోతుంటే పోవడానికి, సంతానం కావడానికి, మళ్ళీ చిన్నపిల్లలకు బాలగ్రాద విషయం ఉండి మాటికి రోగాలు వస్తుంటే వీటన్నిటి మీద అన్వేషణ చేసిన ప్రకారంగా నాకు ఏదైతే ఫలితం ఇచ్చిందో వాటిని నేను పబ్లిక్కు ఉపయోగిస్తున్నా. 42 సంవత్సరాలుగా వితౌట్ ఫెయిల్ నా యొక్క ప్రాక్టీస్ నడుస్తున్నది. అయితే నన్ను ఏంటంటే ఒక గంప కింద కోడిని గమ్మినట్టు కొంతమంది యూజ్ చేసుకున్నారు. ఆ కొంతమందికి ఇప్పుడు వీడి వరకు వస్తుంది నా మీద కోపం. ఎందుకంటే నేను ఇప్పుడు పబ్లిక్ మనిషిని అయిపోయాను. ఆ 300 మంది వాడుకున్నారు కదా, వాడు అని అక్క వంట మా మనమడు మనమరాలు వదిన కొడుకు వాళ్ళు కాదు. ఇప్పుడు సంపూర్ణం కొత్త వాళ్ళు వస్తున్నారు. నాకు ఎంతో సంతోషం అవుతుంది. నాకు ఇంతమందిలో నేను పరిచయం అవుతున్నాను. అప్పుడు బాధపడుతుంటే వీళ్ళేనా ఎప్పుడు వచ్చినాయి దొంగ కొడుకులు, ఈ పాతలు వచ్చి వాళ్ళ ఏ నెరవేరుస్తుంటే ఏమి రాని అడుగుతుంటే కూడా నేను ఎవరికైనా మీరు చెప్పవచ్చు కదా, ఎందుకు చెప్పారంటే నువ్వు చెప్తాం బాబా మేము చెప్పాం. ఎందుకు చెప్పారా? మాకు మంచిగా అవుతుంది, దానికి అవుతుందని నమ్మకం ఏముంది? దానికి కాలేదు అనుకో సపోజ్, మరి ఆడేమన్నా నాకు లక్షలు ఇస్తుండా, కోట్లు ఇస్తుండా? నిన్నేమన్నా అనేటందుకు చెప్పొచ్చు కదా. నువ్వు ఇస్తున్నావా, నాకేమన్నా 10 రూపాయలు ఇస్తున్నావు, మరి ఇంకొని కూడా చెప్పొచ్చు కదా. అంటే ఏమో బాబా మాకు ఇష్టం అనిపించదు. కుళ్ళు కుతంత్రము కల్మషమైన అది ఉంటుంది మైండ్. మనకి ముఖంలో కళ ఉండదు, ప్రేత కళ ఉంటుంది. ఎవరైతే 10 మందికి మనం మంచి జరిగే చెప్పి గీడ మంచి జరుగుతున్నది పోండి అని చెప్తారు చూడు, మన దగ్గర పద్మం వికసిస్తున్న కళ, సూర్యుడు ఉదయిస్తున్న కళ ఉంటుంది అని మొక్కల మీద. ఈ కుళ్ళు కుతంత్రం పెట్టుకొని సట్కి వచ్చిపోయే కొడుకులకు ముఖంలో ప్రేత కళ ఉంటుంది. అందుకని చెప్పేసి 10 మందికి చెప్పండి. మీరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళకు కూడా షేర్ చేసి పంపించండి. నా ప్రోగ్రాం పరిష్కార మార్గము అని కొట్టండి. మీకు అట్లా రాకుంటే పరిష్కార మార్గం తెలుగు అని కొట్టండి, లేదనుకుంటే సాయి దత్తానంద అని గూగుల్లో కొడితే నా అడ్రస్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా? అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే బీపీ. మనిషికి మెయిన్ బీపీ ఉన్నదంటే వాడు ఏమవుతుందంటే పక్షవాతం వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది.
ఈ బీపీకి గులాబీ చెట్టుకు సంబంధం ఉంది. గులాబీ ఊరు గులాబీ పెట్టుకోవాలి. ఇది ఊరు గులాబీలు ఏంటంటే రిక్కలు మందం ఉంటాయి, దాన్ని గుర్తుపట్టాలి, తెచ్చుకోవాలి. ఊరు గులాబీ ఒకటి పొద్దున్నే పడిగడుపున మంచిగా దాన్ని లోపల ఇంత మిశ్రి కానీ కలకండ కానీ అదే చక్కెర కానీ లేకుంటే బెల్లం కానీ పెట్టుకొని సమూలంగా పెట్టుకొని నములుకుంటాం. మిగిలినట్టయితే 41 రోజుల్లో మీకు బీపీ హై బీపీ లో బీపీ కాడికి వస్తుంది. అంత పవర్ ఉంటుంది. అయితే ఈ షుగర్ బీపీకి దీన్ని లేవ్యం కూడా తయారు చేసుకోవచ్చు. ఈ రికలన్నింటినీ లైట్గా ఎండబెట్టాలి. ఎండబెట్టేసేసి మంచిగా బెల్లం పానకం పట్టి దాంట్లో మంచిగా సోంపు దంచేసి ఇంత యాలకులు దంచేసి ఈ రికలన్నీ అలా పోసి బాగా ఉడికించాలి. పాకం వచ్చిందాక, పాకం రాకముందు కొంచెం ఉడికించి లైట్ పాకం వచ్చినాక ఇది వేసి మళ్ళీ పాకం వచ్చిందాక ఉడికించి దించేసి మీరు ఒక బాటల్లో పోసి పెట్టుకోండి. ఒక డబ్బల రోజు ఒక చెంచా తినండి. పడిగడుపున బీపీ మొత్తం నార్మల్ వచ్చేస్తుంది. ఇది చేసి చూడండి. మళ్ళీ ఇంకో ప్రయోగం కూడా ఉంది దీని మీద. ఈ గులాబీ పువ్వులు మళ్ళీ దీని ఇవి ఏంటివి ఆకులు ఇవన్నీ కషాయం తయారు చేయాలి. ఉడికించి కషాయం చేయాలి. దాంట్లో కొంచెం మిశ్రి కానీ చక్కెర కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. రోజు ఒక కప్పు తాగినట్టయితే బీపీ కంట్రోల్లో ఉంటుంది, కోపం రాదు. అయితే ఇలాంటివి చేసినాక మంచిగా అనిపిస్తే గురువుగారు మీకు ఏమన్నా దక్షిణ ఇద్దామనుకుంటున్నా మీ అకౌంట్ నెంబర్ చెప్పుకుంటారు. అకౌంట్ నెంబర్ అవసరం లేదు, మీకు చెప్పే అవసరం లేదు, మీరు నాకు ఇచ్చే అవసరం లేదు. ఎక్కడన్నా మీరు గుళ్ళల్లో అన్నదానం స్టార్ట్ చేయండి. 10 మందికి భోజనం పెట్టుండి, ఇంత స్టవ్ తీసుకుపోయి వండి పెట్టుండి, ఇంట్లోనే వండుకొని తీసుకుపోయి పంచిపెట్టుండి, ఇస్త్రాకులు పెట్టి మంచిగా తృప్తిగా భోంచేయండి. ఎక్కడైతే అన్నదానం దొరుకుతుందో అక్కడ ఆ టెంపుల్ సమృద్ధిగా కలకలలాడుతుంటుంది. మీకు ఆ పుణ్యం దక్కుతుంది. మీకు నాకు ఇవ్వాలని లేదు. దత్తాత్రేయునికి అన్నదానము యజ్ఞయాగాదులే ఇష్టం. కాబట్టి మీరు చేసుకుంటే సంతోషంగా నాకు ఫోన్ చేసి సంతోషిస్తా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నన్ను కలవాలంటే మాత్రము పొద్దున 10 గంటల నుంచి 5 గంటల వరకు నేను సీట్లుంటా. మళ్ళీ వచ్చేసి మీరు ఎల్బీ నగర్కు రండి. ఎక్కడ వాళ్ళైనా ఎల్బీ నగర్ అందరికీ తెలుసు. వచ్చి మాకు ఫోన్ చేస్తే అక్కడ ఆటోలు ఉంటాయి. లేదనుకుంటే అక్కడి నుంచి రూట్ మ్యాప్ పెడతాం. బండ్ల మీద వచ్చిన వాళ్ళు, కార్ల మీద వచ్చిన వాళ్ళకైతే డైరెక్ట్ రావచ్చు. మంగళవారం సోమవారం స్ట్రిక్ట్గా బంద్ ఉంటుంది. మిగతా రోజుల్లో ఎప్పుడైనా నేను మీకు కలుస్తా. ఒక్క మనిషికి 45 నిమిషాలు టైం ఇస్తా. సంపూర్ణంగా మీ యొక్క కష్ట సుఖాలలో నేను కూడా ఒక కుటుంబ సభ్యున్నై ఆ 40 నిమిషాలు మాట్లాడి మీకు రెమెడీ ఇచ్చి పంపిస్తాను. జై గురుదత్తం.